ఏపీపై అల్పపీడనం ప్రభావం. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, వాతావరణ హెచ్చరిక. ఆగ్నేయ బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న హిందూ మహాసముద్రంలో కేంద్రీకృతమైన అల్పపీడనం బలపడిందని మేనేజింగ్ డైరెక్టర్ రోనంకి కుర్మనాథ్ తెలిపిందా. ఇది పశ్చిమ, వాయువ్య దిశగా కదిలి ఇవాళ దక్షిణ బంగాళాఖాతం మధ్య భాగాలపై వాయుగుండంగా మారే అవకాశం ఉందంటున్నారు. ఆ తర్వాత మరో 2 రోజుల్లో వాయువ్య దిశగా తమిళనాడు, శ్రీలంక తీరాల వైపు వెళ్లే అవకాశం ఉందన్నారు. ఈ ప్రభావంతో బుధవారం నుంచి శనివారం వరకు కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు. ఏపీలో వర్షాలు కురుస్తాయంటోంది వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడింది. ఇది పశ్చిమ, వాయవ్య దిశగా కదులుతూ ఇవాళ వాయుగుండంగా మారుతుందని అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత వాయవ్య దిశగా కదులుతూ తమిళనాడు, శ్రీలంక తీరాల వైపు పయనిస్తుందని చెబుతున్నారు. ఈ తీవ్ర అల్పపీడనం 26 వరకు పశ్చిమంగా పయనించి అనంతరం బలపడి వాయుగుండంగా మారి ఉత్తర వాయవ్యంగా పయనించి 28 నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తుంది అంటున్నారు. అనంతరం అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారుతూ 30న రాత్రి కోస్తాంధ్రలో తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు. ఈ ప్రభావంతో బుధవారం నుంచి శనివారం వరకు కోస్తా జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటున్నారు. సోమ, మంగళవారాల్లో దక్షిణ కోస్తా, రాయలసీమలో పలుచోట్ల, ఉత్తర కోస్తాలో 1-2 చోట్ల వర్షాలు కురుస్తాయంటున్నారు. ప్రకాశం, నెల్లూరు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయంటున్నారు. మంగళవారం నుంచి సముద్రం అలజడిగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు. ఈ నెల 27న నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయంటున్నారు. 28న అనకాపల్లి, కాకినాడ, నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో, 29న అనకాపల్లి, కాకినాడ, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు. ఈ వాయుగుండం తీరం దిశగా వచ్చే సమయంలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున వరి కోతలు కోసే రైతులు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు, కొండ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. అలాగే పిడుగులు పడే అవకాశం ఉందని, పొలాలకు వెళ్లే రైతులు, పశువుల కాపర్లు చెట్ల కిందకు వెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరించారు. అంతేకాదు రైతులు పండించిన ధాన్యాన్ని సురక్షిత ప్రదేశాలలో ఉంచాలని, అలాగే ఉద్యానవన పంట మొక్కలు, చెట్లు పడిపోకుండా నిలబడేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరోవైపై రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు భారీగా తగ్గుముఖం పట్టాయి. రాయలసీమలో ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గాయి. అయితే పలుచోట్ల చలిగాలుల తీవ్రత కనిపిస్తోంది. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఏజెన్సీలో చలి దెబ్బకు జనాలు వణికిపోతున్నారు. గత 5 రోజులుగా చలి 8 డిగ్రీలకు చేరింది. దీంతో పాడేరులో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో ఉదయం 10 గంటల వరకు పొగమంచు వీడటం లేదు. వాహనదారులు ఉదయం 10 వరకు లైట్ల వెలుతురులోనే ప్రయాణిస్తున్నారు. కొన్ని చోట్ల పొగమంచు జల్లులా పడుతోంది. అల్పపీడనం ప్రభావంతో 2 రోజుల్లో ఉష్ణోగ్రతలు పెరగవచ్చని అంచనా వేస్తున్నారు.